ఇండస్ వివా ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ ఇష్యూస్ అయితే ఫీమేల్ అందరికీ తెలుసు, ఆఫ్టర్ డెలివరీస్ చాలా ఇంటర్నల్గా అయితే చాలా అంటే చాలా. యాక్చువల్గా ఫస్ట్ నేను స్టాఫ్ నర్స్ దుర్గాపేటేషన్ హాస్పిటల్లో చేస్తుండే. మేడంతో నేను చాలాసార్లు మాట్లాడేదాన్ని, మేడం నా హెల్త్ ఇలా ఉంటుంది మేడం, ఎవ్రీ మంత్ నేను చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని, నాకు అర్థం అవ్వట్లేదు మేడం అని చెప్పి అంటుండేది. నువ్వు చాలా వీక్ అమ్మ, నీకు అట్లనే అవుతుంది, ఏం కాదు, 2 సెక్షన్స్ కదా అని మేడం చెప్తూ వస్తుండేది. ఈ పిల్ల అన్నిటికీ కంగారు పడుతుంది, నన్ను అడుగుతుంది అని మళ్ళీ పెద్ద సిస్టర్స్తో చెప్తుండేది. నేనేం భయపడుతుండేది. మళ్ళీ ఇంకా వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది తిన్నగా. అటు నుంచి మళ్ళీ అది అవుతున్నప్పుడు మేడం ఇట్లా అవుతుంది అని చెప్పి మేడం అడిగితే ట్రీట్మెంట్ రాసింది. 1 వీక్ ఉంటుంది, 9 డేస్ ఉంటుంది. అది కంప్లీట్ కోర్స్ అవుతున్నప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ ప్రాబ్లం. కంటిన్యూగా అట్లా 2017 నుండి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. కొన్ని నిద్రలేని నైట్స్ నేను ఏడ్చుకుంటూ పడుకుని ఉండేదాన్ని. ఈ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళిపోతుందో, యూటరెక్టమ్ అయిపోతుందేమో, యూట్రస్ తీసేస్తారేమో అని ఏవేవో ఆలోచనలు, మెంటల్ టెన్షన్తోనే ఉంటుండే నేనైతే. డైలీ చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో కూడా ఉన్నా నేను. అన్నీ షేర్ చేస్తున్న మేడం తెలిసి కూడా ఏం కాదమ్మా, ఏం అవ్వదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కదా, ఏం అవ్వదు. లాస్ట్ మంత్ జూన్లో కూడా నేను మేడం దగ్గరికి వెళ్ళిన. స్టార్టింగ్లో వెళ్ళి మేడంతో చెకప్ చేయించుకొని మెడిసిన్ తీసుకొని వచ్చినాక నాకు సాయిబాబా సార్ వాళ్ళు వచ్చారు, మా హస్బెండ్ ఫ్రెండ్ అన్నయ్య వచ్చి ఇట్లా ఇది వాడరా నువ్వు అని చెప్తే ఫస్ట్ నమ్మలేదు. తర్వాత 3-4 డేస్ ముందునే చెప్తుండు వాడరా అంటే వీక్ ఉంది అంటే. అది ఇంకా తీసుకొచ్చారు. అది ఒకటే వాడే 3rd డేనే తీసుకొని వాడుతున్నాను. ఫస్ట్ డే కొంచెం స్టమక్ పెయిన్ అట్లా అనిపించింది. మళ్ళీ నెగటివిటీ ఉంది కదా, ఓకే కొన్ని మెడిసిన్స్ ఇట్లా రిప్లై అవుతుందేమో అనుకున్నా. 2nd డే కూడా కొంచెం కూల్ అవుతుంది. ఇంకా 3rd డే కంప్లీట్గా నా వైట్ డిశ్చార్జ్ క్యూర్ అయిపోయింది. అది అసలు నేను నమ్మలేను, అంత క్లియర్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే. నేనైతే ఐకేర్కి ఫుల్ అందరికీ చెప్తా, లేడీస్కి మీరు వాడండి మంచిగా అవుతుంది అని. నేనైతే వాడినా, నేను హెల్తీగా ఉన్నా. ఇప్పుడు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఇంటర్నల్ అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ప్రొజెస్టరాన్ తో నాకైతే ఎంత హెడేక్, 1 సైడ్ హెడేక్ ఉండేది, మైగ్రేన్. దాంతో కూడా నేను సఫర్ అయినా. మా ఆయనకి చెప్తుండే ఇట్లా అవుతుంది అంటే ఏం కాదులే అంటుండే. సరే అనుకుంటుండే, ట్యాబ్లెట్ వేసుకుంటుండే, డోలో వేసుకుంటుండే, ఊరికే డోలో వేసుకుంటుండే, పడుకుంటుండే. అట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని నేను ఇంకా దాంతోపాటు ఐ కాఫీ కూడా స్టార్ట్ చేసిన. అసలు ఇంకా నాకైతే మైండ్ కూల్గా ఉంది, ఎంత కూల్ అంటే అంత కూల్గా ఉంది. ఎంత వచ్చినా సైలెంట్గా వెళ్ళిపోవడమే, ఇంకా ఆ కోపం అనేది లేదు, కూల్గా ఉంది. చాలా పీస్ఫుల్ మైండ్తో ఉంటున్నా. డైలీ ఎంతో వర్క్ చేసుకుంటున్నా. ఇంకా ముఖ్యంగా బ్యాక్ పెయిన్ అయితే ఎల్ఎస్ఎస్ అయింది కదండి 2. బ్యాక్ పెయిన్ అయితే చెప్పలేను. ఇంకా నేను మళ్ళీ చిన్న జాయింట్స్లో ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందేమో. ఇంకా 35 వస్తుంది కదా ఉమెన్స్కి, ఇక స్టార్ట్ అవుతుంది. ఈ జాయింట్స్లో పెయిన్స్, కీళ్ళల్లో పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక పైల్స్, మళ్ళీ బ్లడ్ పడుతుంది. ఏం చేయాలి దేవా, 4th స్టేజ్కి వెళ్ళిపోతానేమో నేను. ఇంకా అయిపోయింది, మా డాడీకి ఉంది కదా నాకు వచ్చేస్తుంది, మా మమ్మీకి ఉంది కదా నాకు వచ్చేస్తుంది అని అట్లా నేను ఇంటర్నల్గా ఫుల్ మైండ్లో అయితే అట్లా పెట్టుకొని ప్రెషర్తో ఉంటుండే. 1 వీక్లో మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ ఐకేర్. నా మదర్, అది ఐకేర్ అయితే నా మదర్, అంతే. ఇంకా అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ టు ఐకేర్. అందులో ఆర్థరైటిస్ ఎవ్రీ ఉమెన్కి వస్తుంది, కానీ అది తాగిన 1 వీక్లో నాకు ఈ జాయింట్లో పెయిన్ లేదు. బ్యాక్ పెయిన్ కూడా నేను బట్టలు 1 బకెట్ ఉతికి వస్తా, మళ్ళీ వెళ్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ కొంచెంసేపు కూర్చుంటా, రెస్ట్ తీసుకుంటా.